సార్ ఎలా అంటే అసలు లైఫ్ ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు సార్. చీకట్లోనే మగ్గిపోవాలని అనుకున్నాం సార్ మేమైతే. కానీ మాకు ఇంత మంచి అవకాశం రేవంత్ సార్ ఇస్తాడని మేము అనుకోలేదు సార్. ఒక్కెళ్ళి ఆనందం, ఒక్కెళ్ళి బాధలో ఉండి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. రేవంత్ సార్ మాకు ఇంత సాయం చేస్తాడని మేము అనుకోలేదు సార్. అసలు మేము ఈ చీకటి ప్రపంచంలోనే బతుకుతాం సస్తాం అనుకున్నాం సార్. కానీ మాకు ఇంత సాయం చేసినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని మేము అనుకుంటాం సార్. మా అత్తగారిది పాత సూర్యాపేట సార్. మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఖమ్మంలోనే ఉంటున్నాం సార్. ఉండబట్టి మేము 15 సంవత్సరాలు సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మా వారు చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి సార్. మాకు ఇంత అవకాశం వచ్చిందని నేనైతే లైఫ్లో అనుకోలేదు సార్. ఇది అసలు కళగానే నిజమవుతుందని మేము అనుకోలేదు సార్. ఇది సార్ మేము రేవంత్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి 2 మ్యాప్లు ఇచ్చారండి. మన ఇప్పుడు ఉన్న సైట్ ఇచ్చిన అలాట్మెంట్ భూదాన బాధితులకి ఇచ్చిన అలాట్ ప్రకారంగా 75 యార్డ్స్ ఇచ్చారు. దానికి 20 వెడల్పు 33 పొడులో మనకు కరెక్ట్గా మనకు నమూనా ప్రకారంగా ఇల్లు 400 ఎస్ఎఫ్టీలో ఇల్లు మంచి విశాలంగా అన్ని ఫెసిలిటీ అన్ని ఉండేటట్టుగా ప్లాటింగ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఒక బాత్రూము, ఒక కిచెను, తర్వాత ఒక టాయిలెట్, ఒక బెడ్రూము, ఒక హాల్ ఉండేటట్టుగా మనం నమూనా ఉంది. దీని ప్రకారంగా వాళ్ళు కడితే నీట్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 400 ఎస్ఎఫ్టీలోనే మనకు 5 లక్షల రూపాయలతో కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది